RTI Live News. Ask for right. వర్ధన్నపేట నియోజకవర్గం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగల మహాజాతర సభ కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దెల కుమార్ మాదిగ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాదిగ, కుమార్ మాదిగలు మాట్లాడారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏబీసీడీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ పార్టీ ఎందుకు జాప్యం చేస్తుందన్నారు. అధికారంలో 10 సంవత్సరాలు అయింది అంటే ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నది మాదిగలను మోసం చేసినట్లే కదా. వచ్చే ఈ పార్లమెంట్ సమావేశంలోనే వర్గీకరణ బిల్లు ఆమోదించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లను కులాల నిష్పత్తి ప్రకారం విభజించే అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ చట్టం తీసుకుని రావాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 7వ తేదీన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల మహాజాతర సభను మాదిగ ఉపకులాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలికట్టె ప్రభాకర్, రాడపక్క యాకయ్య, దుబ్బ అంజయ్య, ఎలికట్టె ఎల్లయ్య, గడ్డం వినయ్ కుమార్, గబ్బెట భాస్కర్, చిదుముల్ల దయాకర్, పొన్నాల కుమార్, యాదగిరి ఐతా కుమార్, జలగం ఎల్లయ్య, పసునూరు కృష్ణ, కంచెల శంకరయ్య, చిడకాని వెంకటేశ్వర్లు, యాషుక్ దయాకర్, సురేందర్లు పాల్గొన్నారు. గ్రామంలో ఎంఆర్పీఎస్ ఈ రోజు వరకు 30 సంవత్సరాలు గడుపుతున్న సందర్భంగా ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి చెలో ఇరుముడి 7వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్యక్రమాన్ని కరపత్ర చేయడం జరుగుతుంది. ఈ కరపత్ర కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న గద్దెల కుమార్ మాదిగ గారికి, ఇక్కడ కరపత్రం పట్టుకున్నటువంటి అన్నలకు అందరికీ ఎంఆర్పీఎస్ యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎంఆర్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాలు గడుస్తున్నా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వము మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజులనే ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది. 10 సంవత్సరాలైనా ఈ మాట ఉచ్చెత్తడం లేదు. కాబట్టి ఈ నూతనంగా ఏర్పడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకైనా వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టసభలో పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ దేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వచ్చి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ మరి అదేవిధంగా చెలో ఇరుముడి కార్యక్రమం జూలై 7వ తారీఖున జరగబోయే ఆ కార్యక్రమానికి అడుగు సరైన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బిఎన్ రమేష్ మాదిగ గారు విజయించినటువంటి సందర్భంగా మరియు తెలంగాణ రాష్ట్ర 4 మూలాల నుండి, జిల్లాల నుండి, నియోజకవర్గం నుండి, గ్రామాల నుండి కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ సానుభూతిపరులు, మేధావులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ చెలో ఈదుముడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ స్థాపించిన పద్ధతిని వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఎంఆర్పీఎస్ ద్వారా రావడం జరిగింది. అదే 5 కిలోల బియ్యం కూడా ఎంఆర్పీఎస్ ద్వారా జరిగింది. కాబట్టి చెలో ఈదుముడి కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ నాయకులందరూ ఆ రోజు 7వ తారీఖు నాడు విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాదిగ, జై మాదిగ, సాధిస్తాం. బిఎన్ రమేష్ మాదిగ నాయకత్వం, బిఎన్ రమేష్ మాదిగ నాయకత్వం.